ఆరోగ్య రహస్యం. గురునాథానికి జలుబు చేసింది. గొంతు భారంగా ఉండి మాట అదొకలాగా వస్తున్నది. మాటిమాటికి ముక్కు కళ్ళు తుడుచుకోవలసి వస్తున్నది. తల కూడా నొప్పిగా ఉండి తరచుగా కణతలు నొక్కుంటున్నాడు. అన్నం సహిస్తున్నది కాని జ్వరం వచ్చినట్టుంది. ఈ అవస్థలన్నీ పడలేక ఆయన తన కొడుకును వైద్యుడింటికి పంపాడు. వైద్యుడు వాడికి కొన్ని గుడికలిచ్చి పంపాడు. అవి వేసుకుంటే ఆయనకు కాస్త జ్వరం తగ్గినట్టుంది కాని మిగతా లక్షణాలేమీ తగ్గలేదు. వైద్యుడికేమని చెప్పావురా? జ్వరం ఒక్కటే తగ్గింది అన్నాడు గురునాథం కొడుకును నిలదీస్తూ. జలుబని చెప్పాను నాన్నా అని బదులిచ్చాడు కొడుకు. జలుబంటే జ్వరం అనుకున్నాడో ఏమిటో. మళ్లీ వెళ్ళి నా బాధలన్నీ చెప్పిరా అన్నాడు గురునాథం. కొడుకు మళ్లీ వెళ్ళాడు కాని వైద్యుడు చిరాకుపడి, జలుబు ఉంటే అవన్నీ ఉంటాయి, అంత వివరంగా చెప్పక్కర్లేదు అన్నాడు కాని కొత్త మందేమీ ఇవ్వలేదు. వైద్యుడికి పనెక్కువైతే చిరాకు పెరుగుతుంది. అందులోనూ చిన్నవాళ్లు వెళితే ఆయన లక్ష్యపెట్టడు. తనకు సరైన మందు కావాలనుకుంటే స్వయంగా వెళ్లి వైద్యుణ్ణి కలుసుకోవడం మంచిది. ఇలా ఆలోచించి సాయంత్రం చల్లబడేదాకా ఆగి గురునాథం వైద్యుడింటికి బయలుదేరాడు. దారిలో ఆయన 10 సార్లు తుమ్మాడు, 25 సార్లు దగ్గాడు. విశ్రాంతికని 1-2 అరుగుల మీద చతికిలబడ్డాడు. ఎందరో ఆయన్ను పలకరించి పడుతున్న అవస్థలన్నీ తెలుసుకుని ఎంతగానో జాలిపడ్డారు. వైద్యుడిల్లు చేరాక ఆయన, అయ్యో మీరు స్వయంగా వచ్చారా అంటూ మర్యాద చేసి లక్షణాలన్నీ తానే స్వయంగా అడిగి తెలుసుకుని, అబ్బాయి ఒక్కటీ తిన్నగా చెప్పలేదు సుమా అని సంజాయిషీ ఇచ్చి నాడి పరీక్షించి కొత్త మందంటూ ఏవో గుళికలిచ్చి, వారం రోజుల పాటు సుష్టుగా భోంచేస్తూ విశ్రాంతి తీసుకోండి, జలుబు తగ్గాలంటే మందుతో పాటు ఈ 2 కూడా అవసరం అన్నాడు. కొత్త మందుకు కూడా గురునాథం బాధ ఏమీ తొలగలేదు. విసుక్కుంటూ ఇంటిల్లిపాదిని వేధిస్తూ రోజులు గడుపుతూ ఉంటే వారం రోజులకు ఆయన మళ్లీ మామూలు మనిషి అయ్యాడు. జలుబిలా తగ్గిందో లేదో గురునాథం పెరట్లో కాలు జారి పడ్డాడు. మోకాలు దగ్గర బెణికింది. ఇంట్లో వాళ్లు కూడా కాపడాలు పెట్టారు. వైద్యుడు లేపనం పూశాడు. ఊరి గణాచారి వచ్చి బెణుకు మంత్రం వేశాడు. గురునాథం 3 రోజులు మంచం దిగలేదు. విషయం తెలిసి ఊరంతా ఆయన్ను చూడవచ్చారు. అయ్యో పాపం అని జాలిపడ్డారు. ఇది జరిగిన పక్షం రోజులకు గురునాథానికి చెవిపోటు వచ్చింది. 3 రోజులు అవస్థపడ్డాడు. కడుపులో పోట్లొచ్చాయి. 2 రోజులు బాధపడ్డాడు. ఛాతీలో నొప్పి వచ్చింది. గుండెపోటనుకున్నారు కాని వైద్యుడు పరీక్ష చేసి అదేం కాదని, కడుపులో వాయుపీడనం వల్ల అలా జరిగిందని చెప్పి అందరి మనసులకు ఊరట కలిగించాడు. ఇలా ఏడాదిలో చాలాసార్లు జబ్బుపడ్డాడు గురునాథం. ఊరందరూ ఆయనపై సానుభూతి చూపించారు. చివరికి ఈ వార్త ఊరు దాటి పొరుగుళ్లకు కూడా పాకి ఆయన బావమరిది బసవయ్య చూడడానికి వచ్చాడు. గురునాథం బసవయ్యకు తన బాధలు చెప్పుకుని, పెద్దవాడినే పోతున్నానో ఏమిటో, నా ఆరోగ్యం నానాటికి తీసి కట్టవుతున్నది అని వాపోయాడు. అదేంటి బావా అలాగంటావు? నువ్వేమంత పెద్దవాడివి? నీకింకా 50 నిండలేదు. 60 నిండిన వాళ్లే ఎందరో నిక్షేపంలో ఉంటున్నారు. అనవసరంగా దిగులు పడకు అని బసవయ్య గురునాథాన్ని ఓదార్చాడు. దిగులు పడకు అని నువ్వనగానే సరిపోతుందా? ఈ బాధలన్నీ పడలేకపోతున్నాను. ఏం చెయ్యాలో తోచకుండా ఉంది. నువ్వు చెప్పిన ప్రకారం అనుభవించడం తప్ప వేరే దారి ఉన్నట్టు లేదు కాబోలు అన్నాడు గురునాథం నీళ్లు గారిపోతూ. అయ్యో అలాగని ఉపేక్షించడానికి లేదు బావా. ఒకాయన రాచపుండుతో 40 ఏళ్లకే పోయాడు. ఇంకొకావిడ క్షయతో 30 ఏళ్లకే పోయింది. అనారోగ్యాలు మందులతో మాత్రమే నయం కావు. నిత్య జీవితంలో కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలి అన్నాడు బసవయ్య. నీకు తెలిసిన ఆరోగ్య సూత్రాలేమిటో చెప్పు అని అడిగాడు గురునాథం. నేను బయట తిళ్ళు తినను. ఇంట్లో కూడా కడుపు పగిలేలాగాక చాలినంత మాత్రమే భోంచేస్తాను. ఏ పండుక్కైనా అతిగా తినవలసి వస్తే మర్నాడు ఉపవాసముంటాను. రోజూ చాలా దూరం నడుస్తాను. నా పనులు నేనే చేసుకుంటాను.
ప్రతి పని నిదానంగా చేస్తాను. దేనికి దిగులు పెట్టుకోను. చేయవలసింది చేసి ఆ పైన దేవుడిదే భారమనుకుంటాను. నా చుట్టూ ఉన్న వాళ్లను అనుమానిస్తూ కూర్చోక అందర్నీ నమ్ముతాను. ఎవరైనా మంచి చేస్తే సంతోషిస్తాను. చెడు చేస్తే దూరంగా ఉంటాను తప్ప వాళ్ల మీద పగ పెంచుకోను. ఇవన్నీ ఆరోగ్య సూత్రాలనే అనుకుంటున్నాను. ఎందుకంటే నాకింతవరకు పెద్ద జబ్బులేం చెయ్యలేదు అన్నాడు బసవయ్య. నువ్వు చేసేవన్నీ నేను పాటిస్తున్నాను. అయినా నాకిన్ని జబ్బులెందుకు వస్తున్నాయో అన్నాడు గురునాథం మరింత దిగులుగా. బసవయ్య ఒక్క క్షణం ఆగి, నేను చేసేవన్నీ పాటించడం చాలా కష్టమని అందరూ అంటారు. అంతకంటే జబ్బులతో బాధపడటమే మంచిదని ఎందరో అన్నారు. నువ్వు మనసు సరిపెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నావు. నేను చేసే వాటిలో నువ్వేం చేయడం లేదో బాగా ఆలోచించి తెలుసుకో. నీకు మేలు జరుగుతుంది అన్నాడు. గురునాథం ఎంత ఆలోచించినా తను అన్నీ బసవయ్యకులాగే చేస్తున్నాను అనిపించింది. అందుకని నాకు తెలియడం లేదు, నువ్వే చెప్పు అన్నాడు. నాకంటే పెద్దవాడివి, ఆ పైన బావగారివి. నీలో తప్పులెన్నడానికి ప్రయత్నించడం నాకు మర్యాద కాదు. ఇంకెవరినైనా అడిగి తెలుసుకో అన్నాడు బసవయ్య. గురునాథం భార్యనడిగాడు. భర్తలో లోపాలెన్ని చెప్పడానికి ఆమె ఇష్టపడలేదు. కొడుకునడిగాడు. చెప్పడానికి వాడు భయపడ్డాడు. పాలేరునడిగితే, బాబూ, తమ అడుగుజాడల్లో నడవడం వల్లనే నేనిలా ఆరోగ్యంగా ఉంటున్నాను. మీ ఆరోగ్యం బాగుండకపోవడానికి అలవాట్లు మాత్రం కారణం కాదు అంటూ ముందరి కాళ్లకు బంధం వేశాడు. ఇదంతా చూసిన బసవయ్య, అబ్బే, ఇలా లాభం లేదు బావా. నీకంటే వయసులో పెద్దయి ఉండి ఆరోగ్యం చక్కగా ఉండి నువ్వంటే ఏమాత్రం భయం లేని వాళ్ళనడిగితే అసలు విషయం తెలుస్తుంది. అయినా మనసును బట్టి ఆరోగ్య సూత్రాలు కూడా మారుతూ ఉంటాయి కదా. నేను పాటించేవి నీకు నప్పి ఉండకపోవచ్చు. పెద్దవాళ్ళనడగడమే మంచిది అని సలహాలిచ్చాడు. అలాంటి మనిషి గురించి ఎవరికి తెలుస్తుంది? ఆ ఊరి వైద్యుడికి తప్ప. గురునాథం వైద్యుడి వద్దకు వెళ్ళి, ఊళ్ళో అందరికంటే ఆరోగ్యవంతుడెవరో చెప్పగలవా అని అడిగాడు. వైద్యుడేమాత్రమూ తడుముకోకుండా, ఈ ఊళ్ళో శేషాచలాన్ని మించిన ఆరోగ్యవంతుడు ఉంటాడు అనుకోను. ఆయన ఒక్కసారి కూడా నా వద్దకు వైద్యానికి రాలేదు అన్నాడు. శేషాచలం వయసు 60కి పైనే ఉంటుంది. అయినా మనిషి పిడిరాయిలా ఉంటాడు. ఎక్కడికైనా నడిచే వెడతాడు. ఎన్నడూ చిర్రున చీది ఎరగడని అందరూ చెప్పుకుంటారు. వైద్యుడు చెప్పేదాకా తనకాయన పేరు తట్టనందుకు నొచ్చుకుని వెంటనే ఆయన ఇంటికి వెళ్ళాడు గురునాథం. ఆ సమయంలో శేషాచలం వీధి అరుగుమీద కూర్చుని ఉన్నాడు. ఆయన చుట్టూ కొందరు పెద్ద మనుషులు కూర్చుని ఉన్నారు. మా ఇంట్లో సంగీత సభ ఏర్పాటు చేస్తే నువ్వు రాలేదు. మీ వదిన ఎంత నొచ్చుకుందో తెలుసా అన్నాడొక పెద్ద మనిషి. తప్పకుండా వచ్చేవాణ్ణేరా, కాని ఆ పూట బాగా దగ్గు వస్తున్నది. సంగీత సభలో దగ్గుతూ ఉంటే రసభంగం కదా అని రాలేదంతే. తేనె రాసిన తులసాకులు 4 తింటే 2 రోజుల్లో దగ్గు తగ్గిపోయిందనుకో అని ఆ పెద్ద మనిషిని సమాధానపరిచి పంపేశాడు శేషాచలం. పొరుగుళ్ళో జరిగిన తన తమ్ముడి పెళ్లికి రాలేదని ఇంకొక పెద్ద మనిషి అన్నాడు. అప్పుడు తనకు జలుబు చేసిందని, పెళ్లికొచ్చి తుమ్ముతూ కూర్చోవడం తనకు నచ్చదని చెప్పి మిరియాల కషాయంతో తన జలుబు నయమైపోయిందని కూడా చెప్పాడు శేషాచలం. ఈ విధంగా అక్కడున్న ప్రతి వారికి ఏదో ఒక సంజాయిషి ఇచ్చుకుంటున్న శేషాచలానికి కూడా గురునాథానికి వచ్చిన జబ్బులన్నీ వచ్చినట్టే ఉంది. ఎటొచ్చి అన్నీ ఆయన గృహ వైద్యాలతో నయం చేసుకున్నాడు. అందరూ వెళ్ళిపోయాక శేషాచలం నవ్వుతూ గురునాథాన్ని చూసి, ఎరా, నేను నీకేం సంజాయిషి ఇచ్చుకోవాలి అని అడిగాడు. నాకు సంజాయిషీలేం వద్దు, నీ విషయం తెలుసుకోవాలని వచ్చాను. నిజంగా నీకు అన్ని జబ్బులు చేశాయా, లేక నువ్వు వచ్చిన వాళ్లను వదుల్చుకునేందుకు ఏదైనా సంజాయిషి ఇచ్చుకుంటున్నావా అని అడిగాడు గురునాథం. అవసరమైనప్పుడు సంజాయిషి ఇచ్చుకోవడం తప్పు కాదులే కాని నువ్వు నాకు జబ్బులంటావేమిటి? నాకెప్పుడూ ఏ జబ్బు చెయ్యలేదే అన్నాడు శేషాచలం. దగ్గన్నావు, జలుబన్నావు, చెవిపోటన్నావు, కాలి బెణుకన్నావు, అంతా నా చెవులతో నేను స్వయంగా విన్నాను. నీకెప్పుడూ జబ్బు చెయ్యలేదంటావేమిటి అని అడిగాడు గురునాథం ఆశ్చర్యంగా.
శరీరం అన్నాక ఏదో చిన్న చిన్న చీకాకులు వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ జబ్బులంటామేమిట్రా? జబ్బంటే క్షయ, సన్నిపాతం, మసూచి, రాచపుండు ఇవి అన్నాడు శేషాచలం. గురునాథం ఆయనకు నమస్కరించి, నా సందేహం తీరింది. చిన్న చిన్న అనారోగ్యాల గురించి చెప్పుకోకపోవడమే మీ ఆరోగ్య రహస్యం. వాటిని కొండంతలుగా చేసి నేను దిగులు పడుతున్నాను. నా పొరపాటు నాకు తెలిసింది అన్నాడు. మంచిది. నాకు కాస్త తలనొప్పిగా ఉంది. ఒక చిన్న కునుకు తీస్తే సర్దుకుంటుంది. మరి నేను లోపలికి వెళ్లేదా అన్నాడు శేషాచలం. గురునాథం ఆయన వద్ద సెలవు తీసుకుని ఉత్సాహంగా ఇల్లు చేరాడు. ఆ తరువాత కూడా చాలాసార్లు దగ్గు, పంటినొప్పి, జలుబు వంటి చికాకులు ఆయనకు కలిగాయి. కాని ఆ విషయం 10 మందికి తెలిసేటంత హడావుడి చేయలేదు. దాంతో ఇటీవల గురునాథం ఆరోగ్యం బాగుపడినట్టుంది అని అంతా అనుకోసాగారు. కథ సమాప్తం.